ఈరోజు 9th. నేను ఆల్రెడీ ఒక 130 పాయింట్స్ దాకా బుక్ చేశాను. ఓకే, మన టెలిగ్రామ్ గ్రూప్ ఇది టెలిగ్రామ్ గ్రూప్. ఓకే, ఈరోజు మార్నింగే నేను ఒక ట్రేడ్ తీసుకున్నా. ఆ ట్రేడ్ని అయితే నేను గ్రూప్లో పెట్టలేకపోయినాను, ఎందుకంటే చాలా క్విక్గా డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. ఓకే, ఫస్ట్ ఆ ట్రేడ్ గురించి చూసి దాని తర్వాత గ్రూప్ గురించి వద్దాం. ఓకే, ఇక్కడ నేను ఎందుకు ట్రేడ్ తీసుకున్నానంటే పిఈ వైపు, సి వైపు ఎల్లో జోన్ని టచ్ అవ్వకముందే ఎందుకు ట్రేడ్ తీసుకున్నాను అనే దాని గురించి చెప్తున్నా. ఇక్కడ లాస్ట్ మూమెంట్, నిన్నటి లాస్ట్ మూమెంట్, క్లోజింగ్ మూమెంట్లో మార్కెట్ అనేది చాలా హై వాల్యూమ్ క్యాండిల్స్తో మనకు క్లోజ్ అయిందనమాట. లాస్ట్లో వచ్చేసి లో వాల్యూమ్ క్యాండిల్స్ ఒక 4 ఫార్మ్ అయ్యి మార్కెట్ అనేది క్లోజ్ అయింది. ఓకే, దాని తర్వాత మార్కెట్ ఓపెన్ అవ్వడమే మార్కెట్ కొంచెం ఎల్లో జోన్ కంటే బిలోగా ఓపెన్ అయింది. దాని తర్వాత అప్ మూమెంటం వచ్చి నిన్నటి లాస్ట్ క్యాండిల్ని టచ్ అయ్యి రివర్స్ అయింది. ఎప్పుడైతే అలా రివర్స్ అయిందో నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నా. ఇక్కడ చూడండి, ఫస్ట్ క్యాండిల్ తీసుకోలేదు నేను, సెకండ్ క్యాండిల్ దగ్గర ఓపెన్ అవ్వగానే నేను ట్రేడ్ తీసుకున్నా. దాని తర్వాత ఎగ్జాక్ట్గా ఎప్పుడైతే మనకు మన బై జోన్ని టచ్ అయిందో నేను ఎగ్జిట్ అయిపోయా. బేసిక్గా ఏంటంటే కాస్త లాంగ్ ఉంది అంటే మనం కొంచెం ఎక్కువ పాయింట్స్, 80 పాయింట్స్ 90 పాయింట్స్ దగ్గర 60 70 అట్లా పెరుగుతున్నాయంటే ట్రైల్ చేసుకుంటూ వస్తాను. బట్ ఇక్కడ టచ్ అయినా కానీ మనకు ఎన్ని వచ్చాయి, 64 పాయింట్స్. నేను ఎగ్జాక్ట్గా ఎగ్జిట్ కొట్టేశాను. సో 64 పాయింట్స్ దగ్గర పిఈ ఎగ్జిట్ అయ్యాను. ఇది ఫస్ట్ రూల్. ఓకే, ఒకవేళ ఇది తెలియని వాళ్ళు ట్రేడ్ చేసి ఉండకపోవచ్చు, బట్ ఇక్కడ మనం బై జోన్ అనేది ఒకటి ఇచ్చాం. ఓకే, బై జోన్కి రాగానే చూడండి, నేను ఎప్పుడైతే ఇక్కడ ప్రాఫిట్ తీసుకున్నానో ఇంకా నేను ఆలోచించకుండా ఎంటర్ అయ్యాను. ఇక్కడ ఎందుకు ఎంటర్ అయ్యాను, ఆల్రెడీ ప్రాఫిట్లో ఉన్నా. ఒకవేళ మనకు స్టాప్ లాస్ హిట్ అయినా కానీ నాకేం పర్లేదు అన్నట్లు నేను ఎంటర్ అయిపోయాను. ఓకే, ఎంటర్ అయిన తర్వాత ఏం చేశాను ఏంటి అనేది టెలిగ్రామ్లో చూద్దాం. ఫస్ట్ మార్నింగ్ నుంచి చూద్దాము. ఓకే, మార్నింగ్ నేను ట్రేడ్ తీసేసుకున్నా. 9:25కి మెసేజ్ చేశాను, గుడ్ మార్నింగ్, ఎగ్జిట్ ఫ్రమ్ పిఈ అట్ రెడ్ జోన్ ఇఫ్ ఎనీవన్ టేకెన్. రెడ్ జోన్ అని కొట్టాలి, గ్రీన్ జోన్ అని కొట్టాలి. ఓకే, ఇది ఒక మిస్టేకా. ఎగ్జిట్ ఫ్రమ్ పిఈ అట్ రెడ్ జోన్ ఇఫ్ ఎనీవన్ టేకెన్. ఓకే, గ్రీన్ జోన్ దగ్గర ఎగ్జిట్ అవ్వాలి, నేను రెడ్ జోన్ అని కొట్టా. బట్ నాకు తెలిసి అర్థమైంటుంది, 47 మంది చూశారు. దాని తర్వాత వచ్చేసి ఇగోండి ఇక్కడ పెట్టా, 9:27కి రీచ్డ్ రెడ్ జోన్, రీచింగ్ రెడ్ జోన్ అంటే రెడ్ జోన్ దగ్గరికి వస్తుంది చూడండి అనేసి. దాని తర్వాత రీచ్ అయిన తర్వాత రీచ్డ్ ఎగ్జిట్ ఆట్ ట్రైల్, ఐ హ్యావ్ బుక్డ్ 64 పాయింట్స్. దాని తర్వాత 9:34కే నేను ఎంటర్ అయిపోయిన తర్వాత మెసేజ్ చేశాను, ఏమని, హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ ఇన్ సిఈ నౌ. అంటే సిఈ వైపుకి మళ్ళీ రివర్స్ అవుతుంది మార్కెట్ అని సిఈ వైపు ఎంతమంది ఉన్నారు లైక్ చేయండి అని చెప్పా. 4 మెంబర్స్ లైక్ చేశారు, మేబీ 4 మెంబర్స్ ఏమన్నా ట్రేడ్ చేశారేమో తెలీదు. ఇక్కడ ఒక 30 పాయింట్స్ ప్లస్లో ఉన్నిందనమాట సిఈ. చూడండి, సిఈ ఉన్నప్పుడు నేను స్క్రీన్ షాట్ పెట్టా 9:36కి, 30 పాయింట్స్ రన్నింగ్ నౌ, ఇఫ్ ఇట్ రీచెస్ 60 ఐ విల్ ట్రైల్. అంటే 60 పాయింట్స్ ప్లస్లోకి పోతే నేను ట్రైల్ చేస్తాను అని పెట్టా. ఓకే, దాని తర్వాత ఎగ్జాక్ట్లీ రివర్సెస్ ఫ్రమ్ అవర్ బై జోన్, మన బై జోన్కి ఎగ్జాక్ట్గా వచ్చి రివర్స్ అవుతుంది అని ఒక స్క్రీన్ షాట్ పెట్టా. దీని తర్వాత మార్కెట్ 60 దగ్గరికి వస్తే నేను ట్రైల్ చేస్తాను అని చెప్పాను కదా, 68 దగ్గర ఉన్నప్పుడు నేను +30కి నా స్టాప్ లాస్ని మార్చాను. +30 అంటే ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి రివర్స్ అయినా కానీ నేను 30 పాయింట్స్ అయితే తీసుకుంటా కంపల్సరీ. 10:11కి 10:12కి +40కి చేశా, 10:13కి +50 చేశా. ఎందుకు చేశాను అంటే ఇది పెరుగుతూనే ఉందన్నమాట. 78 80 దగ్గరికి వచ్చినప్పుడు +60 చేశా, ఎందుకంటే 90 పాయింట్స్ అచీవ్డ్. సో ప్లస్ ఓకే,
ఇది 9:13 దగ్గర ఇది స్క్రీన్ షాట్. 9:16 దగ్గర ఏమైందంటే ఇది +90 దగ్గరికి వెళ్ళిపోయింది అనమాట పాయింట్స్. సో నేను 60 దగ్గరికి మార్చా, 30 పాయింట్స్ బ్యాక్కి పెట్టా. దాని గురించి చెప్పా, 90 పాయింట్స్ అచీవ్ అయ్యాయి, సో నేను +60 దగ్గరికి ట్రైల్ చేశాను అని. దాని తర్వాత 10:16కి ఇది పెట్టా, 10:18కి +65 దగ్గరికి మార్చా. ఓకే, నేను ఎందుకో ఇక్కడ నుంచి రివర్స్ అవుతుందేమో అనేసి స్మాల్ ట్రేడర్స్ ఎగ్జిట్ అని పెట్టా. అంటే ఒక లాట్ అలా తీసుకొని ట్రేడ్ చేసే వాళ్ళు ఎగ్జిట్ అవ్వండి. దాని తర్వాత స్క్రీన్ షాట్ తీసా, 71 పాయింట్స్ దగ్గర ఉన్నాయి, స్టిల్ ఎగ్జిట్ అవ్వచ్చు, ఎల్లో జోన్ దగ్గరగా ఉంది అని పెట్టా. ఎల్లో జోన్ దగ్గరికి వచ్చింది. ఎందుకు ఇక్కడికి వచ్చినప్పుడు నేను పెట్టానంటే మార్నింగ్ కూడా ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్ దగ్గర నుంచి రివర్స్ అయింది కాబట్టి ఎందుకైనా మంచిది అనేసి నేను స్మాల్ ట్రేడర్స్ ఎగ్జిట్ అని పెట్టా. ఓకే, దాని తర్వాత మళ్ళీ 82 అంటే 71 దగ్గరకు వచ్చి మళ్ళీ 82 దగ్గర పోయింది. సో ఎందుకైనా మంచిదని నేను ట్రయల్ 75+ దగ్గరికి ట్రయల్ చేశాను అనమాట. ఎందుకో రివర్స్ అవుతుందేమో అనిపించింది. సో 74 దగ్గర ట్రిగర్ అయింది. సో ఈరోజు పొద్దున్నే 64, ఇప్పుడు ఒక 74, సో 138 పాయింట్స్ బుక్ చేసుకున్నా. హ్యావ్ బుక్డ్, ప్లీజ్ కమెంట్. ఓకే, మీరు కమెంట్ చేయండి మీరు బుక్ చేసుకున్నవి ఈ వీడియో కింద అనేసి పెట్టాను. ఓకే, ఇప్పుడు మార్కెట్ ఏమవుతుందో చూద్దాం. చూడండి, ఇది మార్కెట్ ఎంత దూరం వెళ్ళింది, ఎగ్జాక్ట్లీ 90 దగ్గరికి వెళ్ళింది. ఓకే, 90 దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఎందుకు వచ్చింది, 45 దగ్గరికి వచ్చింది. ఇది ఇక్కడ చూడండి, 45 దగ్గరికి వచ్చేసింది పాయింట్స్. నేను ఎక్కడ ట్రిగర్ చేశానంటే 74 దగ్గర నాకు ట్రిగర్ అయింది. నేను ఎందుకు ఇక్కడ చెప్పానంటే ఎగ్జిట్ అవ్వండి అని. చూడండి, మీకు కొంచెం జూమ్ చేసి చూపిస్తాను. స్మాల్ ట్రేడర్స్ని ఎందుకు ఎగ్జిట్ అవ్వమని చెప్పానంటే ఇక్కడ చూడండి, ఎగ్జాక్ట్గా మార్నింగ్ కూడా ఇదే లెవెల్ నుంచి రివర్స్ అయింది మార్కెట్. ఇక్కడ చూడండి, ఇది ఇప్పుడు రివర్స్ అవుతున్న ప్లేసు, మార్నింగ్ కూడా ఇదే ప్లేస్ నుంచి రివర్స్ అయింది. సో స్మాల్ ట్రేడర్స్ ఎగ్జిట్ అవ్వండి అనేసి పెట్టా. నేను ట్రైల్ చేశాను, నేను కూడా ఎగ్జిట్ అయిపోయా. ఒకవేళ ఎవరైనా ఇంకా ఇలానే కంటిన్యూ చేస్తున్నా కానీ కొంచెం ట్రైల్ చేసుకుంటూ వెళ్ళండి, సో దట్ లాస్ట్లోకి వెళ్ళకుండా. -15 పెట్టుకొని కూర్చోవద్దండి 100 పాయింట్స్ వరకు. ఓకే, బిగ్ ట్రేడర్స్ గురించి చెప్తున్నా. స్మాల్ ట్రేడర్స్ అయితే ఎగ్జిట్ అయిపోండి, ఎక్కువసేపు వెయిట్ చేయొద్దు. ఇప్పుడు కూడా 74 పాయింట్స్ రన్ అవుతుంది, ఒకసారి 74 కాదు 56 పాయింట్స్ రన్ అవుతున్నాయి. స్టిల్ స్మాల్ ట్రేడర్స్ ఉంటే ఎగ్జిట్ అయిపోండి, ఇంకా వెయిట్ చేయొద్దు, రిస్క్ చేయొద్దు. ఓకే, ఒకవేళ మళ్ళీ మన బై జోన్లోకి వచ్చి ఒక వాల్యూమ్ క్యాండిల్తో రివర్స్ అయితే అప్పుడు మళ్ళీ ఇంకో ట్రేడ్ తీసుకోవచ్చు. ఓకే, ప్రస్తుతానికి మార్కెట్లో ఇది. ఇంకోటండి, చాలామంది నిన్న మెసేజ్ చేశారు దట్ టెలిగ్రామ్లో ఇలా మెసేజ్ చేయండి అనేసి. నేనేమంటున్నానంటే ఇలా మెసేజ్ చేయడం అనేది ఎక్కడో కరెక్ట్ కాదండి. నేను ఎందుకు చేస్తున్నానంటే మీకు మన లెవెల్స్ ఎలా వర్క్ అవుతున్నాయి అని నమ్మకం కుదరడానికి చేస్తున్నా. అర్థమవుతుందా? మీరు మెసేజ్ చేయండి అంటే నేను మెసేజ్ చేస్తే మీరు ట్రేడ్ తీసుకునే విధంగా ఉంటే ఇంకా నేను ఈ లెవెల్స్ ఇవన్నీ మీకు చెప్పాల్సిన పని లేదు. గ్రూప్ మెయింటైన్ చేసి రోజు కాల్ బై చేయండి, పుట్ బై చేయండి, ఎగ్జిట్ అవ్వండి అంటే అయిపోద్దిగా. మీరు ఎలా ట్రేడ్ చేయాలనేది నేర్చుకోండి. ఓకేనా? ఒకతనికి మాత్రం కొంచెం కరెక్ట్గా పెట్టాడు. ఎలా పెట్టాడంటే మీరు మెసేజ్ చేయండి, మేము ఎలాగో ట్రేడ్ తీసుకుంటాము, మీరు మెసేజ్ చేయడం వల్ల కొంచెం కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అని. అది ఓకే, బట్ నేను మెసేజ్ చేస్తేనే మీరు ట్రేడ్ తీసుకోవడము. నిన్న ఒక అతను రెగ్యులర్గా మెసేజ్ పెట్టి అతను కూడా ఏం చెప్పాడంటే మీరు మెసేజ్ చేయకపోవడం వల్ల నేను 40 పాయింట్స్ 50 పాయింట్స్ మైనస్ అయింది అని చెప్పాడు. సో అలా మైనస్ అవుతుంది అంటే మీరు ఎక్కడో రాంగ్గా క్యాల్కులేట్ చేస్తున్నారు, రాంగ్గా ట్రేడ్లు తీసుకుంటున్నారు లెవెల్స్లోనండి. అంతే, నేను లెవెల్స్ ఇస్తున్నా, ఒకరోజు ముందే ఇస్తున్నా. సో మీరు ఆ లెవెల్స్ని బట్టి ట్రేడ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, నిన్న నైటే ఇచ్చా కదా ఈ లెవెల్స్, నిన్న నైటే ఇచ్చా. ఒకవేళ ఇది మీకు అర్థం కాకపోయినా నాకంటే వాల్యూమ్ క్యాండిల్స్ ఇవన్నీ చూసుకుంటాను కాబట్టి నేను ట్రేడ్ తీసుకున్నా. ఒకవేళ పోతే -15 కదా అని, -50 పాయింట్స్ అనేసి. ఇక్కడ ఎప్పుడైతే మీకు బై జోన్కి వచ్చిందో మీరు ఎంటర్ అయినా కానీ ఇక్కడ నుంచి ఒక 80-90 పాయింట్స్ తీసుకోవచ్చు కదా. నేను 70 పాయింట్స్ తీసుకున్నా, 80 పాయింట్స్ తీసుకోవచ్చు కదా. ఒక్క లాట్ తీసుకున్న వాళ్ళకి కూడా బాగానే వస్తుంది కదా, ఆల్మోస్ట్ 2800 దాకా వస్తుంది కదా.
ఆలోచించండి కొంచెం. నేను లెవెల్స్ ఇచ్చిన తర్వాత కూడా మీరు నా మెసేజెస్ కోసం వెయిట్ చేస్తే ఇంకా నేను లెవెల్స్ ఇవ్వడమే వేస్ట్. నేను డైరెక్ట్గా మీకు మెసేజే పెట్టచ్చు, కాల్ బై చేయండి, పుట్ బై చేయండి అని. అది కరెక్ట్ కాదు. అలా కాల్స్ అనేటివి ఇవ్వకూడదు. నేను జస్ట్ మీకు లర్నింగ్ పర్పస్కి మాత్రమే ఇస్తున్నా. నేను అందరిలాగా ఎంట్రీ పలానా దగ్గర, ఎగ్జిట్ పలానా దగ్గర, స్టాప్ లాస్ పలానా దగ్గర అని నేను మెసేజ్లు చేయడము అలాంటివి చేయకూడదు. అది సెబీకి అగైనెస్ట్ అనమాట. అలాగా నేను జస్ట్ మీకు లర్నింగ్ పర్పస్కి మాత్రమే మన గ్రీన్ జోన్ దగ్గరకు వచ్చింది, రెడ్ జోన్ దగ్గరకు వచ్చింది, నేను పలానా బై చేసేసాను, నేను వెయిట్ చేస్తున్నా, నేను ట్రైల్ చేస్తున్నా, ఇది కూడా చెప్పకూడదు. చెప్తున్నా ఎందుకంటే మన లెవెల్స్ మీద మీకు కాన్ఫిడెన్స్ పెరగడానికి, సింపుల్గా. ఓకేనా అండి? మీరు కొద్దిమంది ఏం చెప్పారంటే ఇన్వెస్ట్మెంట్ గురించి కొద్దిమంది అడిగారు. అలానే ఏవైనా స్టాక్స్ చెప్పండి అన్నారు. స్టాక్స్ అనేటివి నేను ఏం లేదండి. స్టాక్స్ చెప్పాలి అంటే నథింగ్. మీరు ఎలా చెప్పాలి? ఒక్క నిమిషం ఉండండి, నేను చెప్తా. ఒక్క నిమిషం. స్టాక్స్కి ఏదో ఉంటుంది మొత్తం. ఇది మ్యూచువల్ ఫండ్స్ అండి, ఇవి మ్యూచువల్ ఫండ్స్. ఓకే, స్టాక్స్ ఇది అకౌంట్ ఓపెన్ ఉంటుంది. ఓకేలేండి, నేను చెప్తా మీకు ఏ స్టాక్స్ తీసుకోవాలి. స్టాక్స్ అంటే ఏం లేదండి, నేను సింపుల్గా చెప్తున్నాను చూడండి. మీరు స్టాక్స్ బై చేయాలన్నప్పుడు ఆ స్టాక్ ఏంటి, ఏవేవో మీకు తెలియనేటివి తీసుకోవద్దండి. ఇప్పుడు మీరు స్టాక్స్ ఎలా తీసుకోవాలి? ఇప్పుడు మీరు సిటీలో ఉండండి, టౌన్లో ఉండండి, ఎక్కడైనా ఉండండి, ఈవినింగ్ బైక్లో వెళ్తూ ఉంటారు. వెళ్తున్నప్పుడు బోర్డ్స్ చూస్తూ వెళ్ళండి, మీకే అర్థమైపోద్ది. అపోలో ఫార్మసీ, దాని తర్వాత ఫార్మసీలోకి వెళ్ళిన తర్వాత మీకు మెడిసిన్స్ ఏ కంపెనీస్లో ఎక్కువ ఉంటాయి. సిప్లా ఉంటుంది, డాక్టర్ రెడ్డిస్ ఉంటుంది, ఇవన్నీ మంచి కంపెనీస్ ఫార్మా అయితే. ఇప్పుడు ఫర్ సపోజ్ స్టీల్ కానీ ఇలాంటివి తీసుకుంటే టాటా స్టీల్, ఇవన్నీ ఉంటాయి. టాటాకి సంబంధించిన కంపెనీలు అవి. నేను ఎందుకు కంపెనీల గురించి చూడండి అని చెప్తున్నానంటే, పెద్ద పెద్ద కంపెనీలు ఒకవేళ ప్రస్తుతానికి పడిపోయినా కానీ తర్వాత కంపల్సరీ అవి డెవలప్ అవుతాయి. ఎందుకంటే వాళ్ళు చిన్న చిన్న కంపెనీస్ కాదు కాబట్టి. ఇప్పుడు రిలయన్స్ ఉంది, టాటా ఉంది, దాని తర్వాత ఫార్మా కంపెనీస్ ఉన్నాయి. ఈ ఫార్మా కంపెనీస్ కానీ ఇలాంటివి ఎప్పటికీ పడిపోవండి. ఓకే, ఎప్పటికీ పడిపోవు అవి. అవి ఖచ్చితంగా గ్రోత్ ఉంటాయి. అవి ఒకవేళ పడిపోయినా కానీ ఏదో సమ్ న్యూస్ వల్ల, ఇంకో దాని వల్ల, లేదు ఒక పాండమిక్ వల్ల పడిపోతాయి తప్పితే రెగ్యులర్గా పడిపోవు. ఓకే రైట్, నేను ఒక వీడియో చేసి పెడతాను దాని గురించి, ఫ్రైడే కానీ అలాగా తెలుసుకుందాం. థ్యాంక్ యూ.